నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో అయితే వాళ్ళ మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. కార్యకర్తల మీద కాకుండా నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. సో ఆ దాడులకు భయపడి పేర్ని నాని, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ అయితే అసలు రాష్ట్రంలో కనబడట్లేదంట. ముఖ్యంగా ఇద్దరు నేతలు అయితే బీజేపీ పార్టీలోకి జాయిన్ అవుదాం అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దీనికి మీరేం చెప్తారు? ఇక్కడ మీరు ఒక అబద్ధాన్ని పాపులర్ చేశారు. ఈ అబద్ధం చెప్తున్న వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు అనుకున్నట్టుగా దాడులు జరగటం లేదు. ఇప్పుడు వీళ్ళ మాటలు వీళ్ళకే తిరిగి అప్పచెప్తున్నారండి కొంతమంది కార్యకర్తలు. ఇప్పుడు ఎన్ని బూతులు మాట్లాడాడు కొడాలని, వాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు కాబట్టి బయట నుంచి గుడ్లే విసిరారు, లేదా తలుపులు బద్దలు కొట్టి లాక్కొచ్చి కొట్టేవాళ్ళు. వాళ్ళకు ఉంటుంది కదా కోపం, దాన్ని దాడులు అంటున్నారు మీరు. మరి ఒక రోజు చేశారు, రెండో రోజు చేశారు, వాళ్ళు చేయలేదు కదా. కొడాలి నా మీద దాడులు చేశారని వల్లభనేని వంశీ ఇక్కడ లేడు, అమెరికాలో ఉంటాడు, వస్తాడు వెళ్తుంటాడు అన్నమాట. ఆడికి భయంగా ఉంది. మారిపోతే ఇద్దరు ఒకేసారి మారిపోతారు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు, వాడికి సెల్ఫ్ ఎఫిషియన్సీని, సెల్ఫ్ నేమ్ అండ్ ఫేములు లేవు. నెల్లూరులో ఎలాంటి నాయకులు ఉన్నారండి? ఆనం రామనారాయణ రెడ్డి కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ, దివాకర్ రెడ్డి కానీ, ఎంత మంచి వాళ్ళు ఉన్నారు నెల్లూరులో. వాళ్ళ మధ్య ఆ పేరు మాగుంటా, ఒంగోలు అనుకుంటా. ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉంటుండగా అనిల్ కుమార్ యాదవ్ గొంతుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసుకొని మాడ్యులేషన్తో మాట్లాడి, అంటే ఓడిపోయిన తర్వాత కూడా మాట్లాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాకముందు కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కనబడటం లేదు. అరెస్ట్ వారెంట్ వచ్చింది, పోలీసులు వచ్చారు, కనబడటం లేదు. ఆయన రక్షించుకోవాలంటే ఇంకో మార్గం లేదు. తెలుగుదేశానికి రాలేడు, జనసేన పార్టీ చేర్చుకోదు. ఇప్పుడు చేర్చుకోదగ్గ పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అంటే సౌత్ ఇండియాని కాంకర్ చేయాలి, వాళ్ళు డెవలప్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు కావాలి ఎవరో కార్యకర్తలు, నాయకులు. వీళ్ళు నాయకులుగా పనిచేయకపోయినా కార్యకర్తలుగా పనిచేస్తారు కదా. ఈలోగా వాళ్ళ కేసులు ఏదైనా మాఫీ చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతో వాళ్ళు అలజడిని, తర్వాత దాడిని, ఏదో రక్తపాతం సృష్టిస్తున్నారని చెప్పాడన్నమాట. మరి మీరు చేసింది ఏమిటయ్యా జగన్మోహన్ రెడ్డి? రక్తపాతం సృష్టించడం ఏంటి? ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని కూడా ఇది గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, వాడు ఐటీ మినిస్టరు. అడిగిన తర్వాత ఏమయ్యా పరిశ్రమలు ఏమైనా వచ్చాయంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అన్నాడు. ఇదే సమాధానం. ఏమయ్యే దావోస్ అందరూ వెళ్తారు కదా, పరిశ్రమల శాఖ మంత్రిగా కొన్ని పరిశ్రమలు తీసుకురావాలి కదా, నువ్వు ఎందుకు వెళ్ళలేదంటే, అయ్యో అక్కడ 0.5 ఉంటుంది అక్కడ చలి, అమ్మో చలి కొండలేని అన్నాడు. ఇదేనా మేధావి మాట్లాడే మాటలు? ఒక్కరు చెప్పండి. ఆ రూజా అనకూడదు కానీ ఒక ఆడబిడ్డ మహిళ ఎన్ని బూతులు మాట్లాడిందండి. అక్కడ జనవాణి కార్యక్రమం కోసం జనసేన పార్టీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే మొత్తం కరెంట్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి అంటే అలవాటు ప్రకారంగా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ బాగా కట్టుదిట్టంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లకుండా వాళ్ళు చూసుకుంటున్నారు అన్నమాట. చిన్న గౌరవం జరిగింది, వాళ్ళు ఇది ప్రతిఘటించుకున్నారు. కరెంట్ ఆఫ్ చేయగానే వాళ్ళందరూ సెల్ ఫోన్ టార్చ్లు వెలిగించి టార్చ్ మార్క్ చేశారు వాళ్ళు. అట్లాంటి దృష్టిలో కొంతమంది కుర్రాలు ఉంటే ఆ బొట్టన వేలు, సారీ మధ్యవేలు, చెయ్యి మడిచి మధ్యవేలు పక్కన పెట్టి ఏదో సంకేతంగా ఆవిడ మాట్లాడడం, వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం, ఇది ఎంతవరకు మంత్రికి కరెక్ట్ అండి? అంటే ఏంటి, ఎలా అంటే రేపు చేస్తావా అంటది. ఎలాంటి మాటలు అన్నీ కూడా వాడు అసమర్థుడు, వాడు వీడు, వాడు దరిద్రుడు, ప్యాకేజీ ఇస్తారు అంటాడు. అనకూడదు. చంద్రబాబు నాయుడు ముందు కూర్చొనే స్తోమత కూడా లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎన్ని మాట్లాడినదండి, లోకేష్ బాబుని ఎన్ని మాట్లాడినదండి. మరి అలాంటి దాని మీద ప్రజలు తిరగబడతారు కదండి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, నా అభిమానులు ఉన్నారు అంటే, ఒకప్పుడు టీడీపీ మీద దాడి చేసినప్పుడు వాడు చాలామంది తలకాలు పగిలిపోయి కాళ్ళు చేతులు కూడా కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా అభిమానులు ఉన్నారు, వాళ్ళని అడ్డగోలుగా తిరుగుతుంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి ఏదో బీపీ వచ్చింది, బీపీ వచ్చి తిరగబడ్డారు. అది గాయపడితే మనం, అది వాళ్ళు ఇద్దరు సమస్య కానీ మన సమస్య కాదు. అప్పుడు నా అభిమానికి కోప ఉద్రేకంతో ఉన్నట్టయితే ఆపే శక్తి నాకు ఉంటుంది, ఎవరికి ఉంటుంది, ఏ నాయకుడికి ఉండదు. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు తిరగబడతారన్నారు.
మరి వీళ్ళు కూడా ప్రజలే కదా, వీళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా, వీళ్ళకి కూడా అప్పుడప్పుడు బీపీ వస్తుంది కదా, మరి వీళ్ళు తిరగబడి తప్పే ఉందండి. అంటే అంతకుముందు నీ అవసరం కోసం, నీ సౌలభ్యం కోసం నువ్వు మాట్లాడతావా, అదే మాటలు వీళ్ళు మాట్లాడితే దాడి అంటావా, మారణ హోమం అంటావా, మారణకాండ అంటావా? అధిష్టానం ప్రమాణ స్వీకారం చేసి పూర్తిగా 4 రోజులు ఇంకా అవ్వలేదు, అవ్వకముందే వీళ్ళు 2 పాపాలు చేశారు. ఒకటి స్పెషల్ స్టేటస్ మాట్లాడకపోవడం పాపం అంట. నువ్వేం చేసావు? 5 సంవత్సరాల నుండి స్పెషల్ స్టేటస్ ఎందుకు మాట్లాడలేదు? 22 మందిని ఎంపీలు ఇవ్వండి, వాళ్ళ మెడల ఉంచి తెచ్చేస్తానా కదా, నువ్వెందుకు మాట్లాడలేదు? అందువల్ల అంటే పాపాళ్ళ చిట్ట ఇప్పేస్తున్నారన్నమాట, ఓప కొడాలి అని. అంటే మీరు చేస్తుందేమో న్యాయమా, మీరు చేస్తుందేమో సంసారమా, మిగతా వాళ్ళు చేస్తే చెబుతారమా? ఏం మాట్లాడుతున్నారండి? ఊడిపోయారు కదా, పశ్చాత్తాపం మీకు ఉండొద్దు, మీరు రిపెంటెన్స్ మీకు ఉండొద్దా? వాళ్ళు ఏం అన్యాయం చేశారు కనుక, ప్రజలకు ఏం మోసం చేశారు కనుక టూ ఎర్లీ ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఎలాగుంటుందండి? ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి సార్, మరి ఇంత జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన పేర్ని నాని కానీ, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్, సంథింగ్ వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా ఆయన అనుచరులు చెప్పుకోవచ్చు, బాగా ఆయన అప్పుడు తిరుగుతూ ఉంటారు. వాళ్ళే బీజేపీ పార్టీలోకి వెళ్తున్నప్పుడు మరి జగన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్ పరిస్థితి ఏముందండి? ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు. జగన్కు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రతిబంధకం ఏంటంటే అరెస్ట్ అండి. అరెస్ట్ని తప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? ఎవరికి లేదండి. బీజేపీ ఇప్పుడు వీళ్ళందరూ బీజేపీలో చేరితే బీజేపీ నెక్స్ట్ ఓడిపోద్దండి. నేను చెప్తున్నాను, రాసుకోండి. అంటే నేరస్తులకి అండగా బీజేపీ పార్టీ ఉంటుందనేది దేశవ్యాప్తంగా అది బాగా ప్రాపగండా స్ప్రెడ్ అయిందనుకోండి. వాట్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది బీజేపీ? అందువల్ల బీజేపీలో చేర్చాలని వీళ్ళు జరిపించడమే తప్ప వాళ్ళు చేర్చుకోవద్దు కదా. బీజేపీ చేర్చుకుంటే ఈ చంద్రబాబు నాయుడు ఉంటాడా? చక్రం చెప్పడు ఇక్కడి నుంచి. మోదీ మాటలు చంద్రబాబు నాయుడు అలాగే వింటున్నాడు, చంద్రబాబు నాయుడు మోడీ కూడా అలాగే వింటున్నాడు. ఈరోజు మోడీ ఆపదలో ఉంటే రక్షించేవాడు ఒక చంద్రబాబు నాయుడే. మొన్న వెళ్ళాడంటే అందుకే వెళ్ళాడు. వాళ్ళు అంతర్గతంగా చర్చలు ఉంటాయన్నమాట. అంతర్గతంగా వాళ్ళు మోదీ పార్టీలో చేరుతున్నారు, చాలామంది బీజేపీలో చేరుతున్నారు దేశవ్యాప్తంగానే. మరి ఈ సలహాలన్నీ చంద్రబాబు నాయుడే ఇచ్చాడు, చంద్రబాబు నాయుడే కార్యాచరణలో పెట్టాడు. మరి అంత తేలిగ్గా జాయిన్ చేసుకుంటారా? జాయిన్ చేసుకోరు. ఇవన్నీ వాళ్ళ తాలూకు పగటికాలలు. పేరునాని అరెస్ట్ అవ్వడం పక్క, అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అవ్వడం పక్క, బోరగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అవ్వడం పక్క, వీళ్ళందరూ ఉంటారు. అరెస్ట్ కాకుండా ఉందంటే విడుదల రజనీ మాత్రమే ఉంటుంది. ఆవిడ ఎందుకు ఉంటుందంటే మీ దగ్గర తీసుకున్న డబ్బులు మీకు ఇచ్చేసి వీడియో చేసింది అన్నమాట. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసింది. అంటే కనీసం రిపెంటెన్స్ ఉంది ఆవిడ దగ్గర అనే ఫీలింగ్తో అనుకుంటున్నాను నేను. ఆ విడుదల రజనీ కూడా స్కామ్లు ఇరుక్కుంటే ఆవిడని కూడా అరెస్ట్ చేయొచ్చు. కానీ ఆవిడ పట్ల కొంచెం మంచి భావన ఉంది. ఆవిడ బీజేపీ పార్టీలో చేరుతుంది. బీజేపీ పార్టీలో చేరకపోతే జనసేనలో చేరుతుంది. ఆవిడ మీద గుడ్ లుక్స్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.